45 మంది ప్రాణాలను తన తెలివి తక్కువతనంతో ప్రమాదంలోకి నెట్టేశాడు ఓ ట్రావెల్స్ బస్ డ్రైవర్. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్ డ్రైవర్ చేసిన స్టంట్స్తో బస్సు కాలి బూడిదైంది. కాసేపు ఉంటే ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యేవారు. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మల్లెబోయిన పల్లి వద్ద చోటు చేసుకుంది. బెంగళూరు నుండి 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు మల్లెబోయిన పల్లికి చేరుకోగానే బస్సు టైర్ పంక్చర్ పేలిపోయింది. అయినా కూడా బస్సు డ్రైవర్ ఒకే టైర్పై బస్సును ముందుకు నడిపాడు. కాసేపటికే బస్సు వెనక మంటలు అంటుకున్నాయి. విషయాన్ని గమనించిన ప్రయాణికులు బస్సును ఆపించారు. ముందుగా అక్కడే ఉన్న మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు పెరుగుతుండడంతో పెట్రోల్ బంక్లోని ఫైర్ సేఫ్టీలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏసీకి సంబంధించిన పరికరాలు పేలిపోవడంతో ప్రయాణికుల లగేజ్ పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. ఆ కొద్దిసేపటికే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ ఘటన పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని, ప్రయాణికులు అప్రమత్తం కాకుండా ఉండుంటే ఘోర ప్రమాదం సంభవించేది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఇదైతే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద 44వ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు పూర్తిగా మంటల్లో దక్కునుంది. ప్రయాణికులు అప్రమత్తంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్దకు రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు పోలీసులు తెలిపే వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటలకు సలీం ట్రావెల్స్ చెందిన బస్సు 45 మంది ప్రయాణికులతో బెంగళూరు నుండి హైదరాబాద్ బయలుదేరింది. ఉదయం 4:30 వరకు సాఫీగానే బస్సు ప్రయాణం సాగింది. అయితే ఈ క్రమంలో మహబూబ్ నగర్ జడ్చర్ల వద్దకు చేరుకున్న నేపథ్యంలో ఘటనా స్థలానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో బస్సు టైర్ పేలిపోయింది. అయినా సరే బస్సు డ్రైవర్ ఒకే టైర్ మీద బస్సును ముందుకు అదే వేగంతో నడపడంతో కాసేపటికి బస్సులో ఆ టైరు పేలిపోయిన నేపథ్యంలో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో వెనక భాగం పూర్తిగా మంటల్లో దగ్ధమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొని అప్రమత్తతో బస్సు డ్రైవర్ సూచించి అతను నిర్లక్ష్యంగా బస్సును ఆపడంతో ప్రయాణికులు బస్సులోంచి దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా మనం చెప్పవచ్చు. దీంతో బస్సు డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులకు సంబంధించిన ఏదైతే బ్యాగులు కానీ పూర్తి స్థాయి మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఇమీడియట్లీ ఫైర్ సిబ్బంది వచ్చి అయితే మంటలను అయితే ఆపే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికులకు బస్సు డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఏదైతే బెంగళూరు నుంచి ఏదైతే బస్సు బయలుదేరిన క్రమంలో కూడా కొంత ప్రయాణికుల పట్ల కూడా కొంత అనుచితంగా ప్రవర్తించారంటూ కూడా ప్రయాణికులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు డ్రైవర్ ఏదైతే అదుపులోకి తీసుకొని విచారించి పూర్తి మనం వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రదీప్.